పాలినామియల్ 46లో రిమైండర్ థియరం. రిమైండర్ థియరం. సపోజ్ x square plus 5x plus 7 is divided by x plus 2. What is the remainder? సాధారణంగా 7 divides 2, what is the remainder అంటే 1 వస్తుంది. ఎలాగా 2 6 సారీ 3 6 1 is the remainder. అలాగే x square plus 5x plus 7 divided by x plus 2. What is the remainder అంటే నార్మల్గా మీరు వేసేది x plus 2 x square plus 5x plus 7. ఇది x square ఉంది కాబట్టి x మల్టిప్లై చేస్తే x square plus 2x తీసేస్తే 3x plus 7 plus x into 3 3x 3 2s are 6. 1 is the remainder. ఇంతవరకు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ రిమైండర్ థియరంలో ఏంటంటే x plus 2 చేత కదా మనం డివైడ్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ లెట్ x ఈక్వల్ టు 0 x plus 2 ఈక్వల్ టు 0 దెన్ x ఈక్వల్ టు -2. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో పడేయండి. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 into -2 plus 7. How much? This is 4 minus 10 plus 7. సింపుల్గా వస్తుంది. ఓకే, సో ఈ రకంగా చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ రిమైండర్ థియరం. స్టేట్మెంట్ ఏదో చూసుకోండి ఒకసారి. అంటే p of x divides, if suppose that p of x is divided by x minus a, then the remainder is p of a అంటాడు. అంటే x బదులు a వేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద రిమైండర్. అలాగే సపోజ్ x పవర్ 2024 ప్లస్ 2024 divided by x plus 1. 24 కాదు, అంటే ఈ సంవత్సరం ఓకే 25 అవుతుంది. వాట్ ఈస్ ద రిమైండర్? ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై x plus 1, వాట్ ఈస్ ద రిమైండర్ అంటే ఇక్కడ దీన్ని బట్టి x ఈక్వల్ టు -1 వేయాలి. ఇందులో వేస్తే -1 పవర్ 2025 ప్లస్ 2025. This becomes -1. The remainder is 24. కావాలంటే డివైడ్ చేసుకో. x పవర్ 2025 ప్లస్ 2025 వేసుకోండి, అదే వస్తుంది రిమైండర్. సో ఇలా నువ్వు ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత బెటర్. ఓకే, సో ఎనీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక దానితో డివైడ్ చేసినప్పుడు ఎంత రిమైండర్ అంటే సింపుల్గా x మైనస్ a చేత p of xని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే x ఈక్వల్ టు a అండ్ ఇందులో p of a సరిపోతుంది. అంతే, దట్స్ ఇట్. ఒకసారి ప్రీవియస్ లెక్క ఇంతకుముందు ఇచ్చిన లెక్కల్లో చూద్దాం, కొన్ని లెక్కలు చూద్దాం. బిఫోర్ దట్ కొన్ని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ చూడడం బట్టి నువ్వు అవి ఏంటంటే ఈజీనే, కొన్ని మైండ్లో పెట్టుకోకుండా కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తాయి. ఇక్కడ ఏంటంటే అందరికీ తెలిసింది కదా, x plus 5 whole square equal to x square plus 2xy plus y square. కొన్ని చెప్తా. అలాగే x minus y whole square is equal to x square minus 2xy plus y square. ఎలా వచ్చిందో ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు 10th అయినా 8th అయినా 7th అయినా 9th అయినా కొన్ని ఇష్యూస్లో మీరు డ్రా అంత క్లారిటీ ఉండదు. సో x plus y whole square is equal to x plus y into x plus y. సో ఇక్కడ x into x
ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై వై ఇంటూ వై వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇలా మీరు డెరైవ్ చేసుకోవడం బెటర్. సో సాధారణంగా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లో నార్మల్ ఎప్పుడైనా నీకు మ్యాథమెటిక్స్ ఏమి వచ్చా అని కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటాయి. ఎవరో అడుగుతారని కాదు కానీ నీకు తెలియదు. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ ఓకే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇది ఎందుకు వేసానంటే ఇది మనం ఆల్రెడీ చేసాం కదా ఇంతకుముందు. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇలా సో ఈజీగా మల్టిప్లై చేయొచ్చని ఇది ముందు వేసి తర్వాత స్క్వేర్ వేసాను. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. అలాగే వై చేత ఇదంతా మల్టిప్లై చేయాలి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఇది దీన్ని 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్. ఇందు నుంచి మళ్ళీ కామన్ తీయచ్చు. ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. సో ఈ రకంగా మీరు డెరైవ్ చేసుకుంటూ వెళ్తే మీకు కొన్ని మైండ్లో ఫిక్స్ అవుతుంటాయి. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, రైట్? మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది. సో అలాగే అంటే కొన్ని ఏమి వేయాలి అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇందాక ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ చూసాం కదా. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy ఎక్స్ మైనస్ వై ప్లస్ వై క్యూబ్ ప్లస్ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వస్తుంది. మైనస్ ఒకసారి ఎక్స్పాండ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, అలాగే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. దీన్ని 2 సార్లు వేసి మల్టిప్లై చేయడం బెటర్. ప్రాక్టీస్ రానోళ్ళు ప్రాక్టీస్ ఏంటి ఇలా వేసి ఎక్స్ ఇంటూ ఇది వై ఇంటూ ఇది జెడ్ ఇంటూ ఇది, అప్పుడు అన్నీ యాడ్ చేయండి. ఏది వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx అలా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడమే. కొన్ని ఇష్యూస్ జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై రివర్స్ వేసాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4. అలా ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఎక్స్ పవర్ 8 మైనస్ వై పవర్ 8. సో ఈ రకంగా చేసుకుంటూ కొన్ని లాజిక్ మీరే అప్లై చేసుకుంటే మీరే తెచ్చుకుంటే బెటర్, రైట్? సో అలాగే ఎక్స్ క్యూబ్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఎక్స్పెండ్ చేయడంలో కావాలంటే చూడండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ వై చేత మైనస్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే,
cube plus y cube, x plus y into x square minus xy plus y square మల్టిప్లై చేయండి, రైట్. సో ఈ రకంగా మీరు కొన్ని ఎక్కడ ఫిట్ అవుద్ది, ఏం మీరు పెట్టాలి, ఎలా అయితే బాగుంటుందని ఆలోచనతో మీరు చేసుకుంటే వెళ్ళిపోతే బెటర్. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇఫ్ x plus y plus z equal to 0, then x cube plus y cube plus z cube is how much అని అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు క్యూబిక్ ఉంది కదా, ఒకదాన్ని అటు ఇచ్చేయండి. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ జెడ్, బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ చేస్తే ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. బట్ వాట్ ఈస్ దిస్? అటు పంపించినప్పుడు మైనస్ జెడ్ కదా, సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. దీనికి పంపిస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ 3xyz. సో ఇలా కొన్ని చేయాల్సి వస్తుంది మీరు, ఓకే. సొంతంగా ఇంకా గోల్డెన్ తీయచ్చు. దీని నుంచి ఎన్ని తీయగలం, ఏం చేయగలం, ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ అనేది మీరు ఒకసారి మీరు వేసుకుంటే యూ విల్ బి ద నెంబర్ 1, ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ పార్ట్ 6. నౌ ఇంకా చూద్దాం, ఏమైనా 1 or 2 మిగిలిపోతే తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం.